Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. ఇప్పుడు మనం వినబోయే కథ కప్పల రాజు. అనగనగా ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో చాలా కప్పలు ఉండేవి. వర్షాలు బాగా కురవడంతో కప్పలకు దండిగా ఆహారం దొరికేది. ఆడుతూ పాడుతూ అవి ఆనందంగా కాలం గడపసాగాయి. వాటికి ఎవరినుంచి ముప్పు ఉండేది కాదు. దానితో వాటికి భయం, భక్తి లేకుండా పోయాయి. ఇది సరైన విధానం కాదని ఒక ముసలి కప్పకు ఆలోచన వచ్చింది. తమకు ఒక రాజు ఉండాలని, ఒక రాజ్యాంగం ఉండాలని అది భావించింది. వెంటనే కప్పలను సమావేశపరిచి తన ఆలోచనను వివరించింది. అందరూ అంగీకరించారు. దేవుడా, మాకొక రాజును పంపించు. మేమంతా క్రమబద్ధంగా జీవించడానికి మాకో రాజు కావాలి అని కప్పలు దేవుడికి విన్నవించుకున్నాయి. దేవుడు నవ్వుకుని ఒక దుంగను ఆ చెరువులోకి విసిరేశాడు. అంతలావు దుంగ పడేసరికి చెరువు అల్లకల్లోలమైంది. కప్పలు భయపడ్డాయి. అవన్నీ గట్టుమీదికి చేరిపోయి ఆత్రంగా చూడసాగాయి. కొంతసేపటికి చెరువులో రాక్షసాకారంలో ఉన్న దుంగ వాటికి స్పష్టంగా కనిపించింది. తమ రాజు అదేనని కప్పలు గ్రహించాయి. అయితే ఆ దుంగలో చలనం లేదు. 2 కప్పలు ధైర్యం చేసి చెరువులో దూకాయి. దుంగ వద్దకు వెళ్లి దానిని తాకాయి. అయినా అది కదల్లేదు. కప్పల సమూహంలో మొండి ధైర్యంగల ఒక కప్ప దుంగ మీదికి ఎక్కి మళ్లీ నీళ్లలోకి దూకసాగింది. కొంతసేపటికి కప్పలన్నీ అదే పని చేశాయి. కొంతకాలానికి కప్పలు తమ రాజును పట్టించుకోవడం మానేశాయి. ఎవరి దారిన అవి బతుకుతున్నాయి. మరికొంతకాలానికి కప్పల్లో అసంతృప్తి బయలుదేరింది. దేవునికి అవి మరో విన్నపాన్ని పంపాయి. మాకు నిజమైన రాజు కావాలి. మమ్మల్ని నిజంగా పరిపాలించే రాజు కావాలి అని కోరాయి. దేవుడికి కోపమొచ్చింది. ఒక రాకాసి కొంగను రాజుగా పంపాడు. కొంగ రోజుకి కొన్ని కప్పలను తినేయసాగింది. కప్పలు తమ తప్పు తెలుసుకునే లోపలే అన్నీ అంతరించిపోయాయి. నీతి: క్రూరమైన రాజు కంటే రాజు లేకపోవడమే మేలు. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.